ఒక సంఘస్థుడివి, ఒక సంఘస్థురాలివి, మా పాస్టర్, ఒక దైవజనుడివి. అసలు నువ్వు ప్రేమించట్లేదు దేవుణ్ణి. ఆ దేవుణ్ణి ప్రేమిస్తే మరి ఇక్కడ ఏంది ఎట్లా అంటుండేనా? నీ దేవుడు నువ్వు ప్రేమించమంటాడు. అసలు ఎందుకు రాయబడింది ఈ వచనం? ఒక దైవజనుడివి, ఒక దైవజనురాలివి, ఒక విశ్వాసివి, ఒక సంఘస్థురాలివి. మరి ఈ వచనం ఎందుకు రాయమని నువ్వు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుణ్ణి ప్రేమించట్లా, నటిస్తున్నావు అంతే. గొప్పలు చెప్పుకుంటున్నావు. ఈ వచనం ప్రకారం చూసుకుంటే మరి ఆయన మరి ప్రేమించమన్నాడు ఇక్కడ, అనుసరించమన్నాడు, నా కట్టడాలు అనుసరించమన్నారు. మరి ఇప్పుడు నువ్వు ఒక దైవజనురాలు, నువ్వు కట్టడాలు అనుసరిస్తున్నావా అని చెప్పిన మాట ఏంటున్నావు.